ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. తూకంలో అందిన కాడికి కోత విధిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, నెల రోజుల నుండి ధాన్యం కొనే నాదుడు లేక రైతులు కళ్ళాల్లో పడిగాపులు కాస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు కేవలం 30% మాత్రమే కొనుగోలు చేశారని, మిగతా 70% ఎప్పుడు కొనుగోలు చేస్తారని నిలదీశారు. ముఖ్యంగా వరి ధాన్యం పండించిన రైతుల యొక్క అవస్థ వర్ణనాతీతంగా ఉంది. రైతులందరూ గత నెల రోజులుగా మరి పంటను కోసి ధాన్యాన్ని నూర్చి కళ్ళాల్లో పోసి ఎప్పుడెప్పుడు ఇది మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న సందర్భం చూస్తాము. ఇప్పటి వరకు దాదాపుగా 30% కంటే మించి వరి ధాన్యం కొనుగోలు జరగాలి. కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఈ జిల్లా యంత్రాంగం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో మరి వెనుకబడిన విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నెల రోజుల నుంచి రైతులు కళ్ళాలోనే పడుకోవటం ఎప్పుడెప్పుడు అని జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నది ఏది అంటే 42 కిలోలకు మించి తూకం వేయడం జరుగుతూ ఉంది. 42 కిలోలకు మించి తూకం వేయడం జరుగుతూ ఉంది. సాక్షాత్ గౌరవ ప్రజాప్రతినిధి తను స్వయంగా కాటా వేసి చూస్తేనే 42 కిలోల ధాన్యం తూకం వేయబడ్డది. ఇది కాకుండా మరి మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి మిల్లర్ దాదాపు క్వింటాలకు ఒక 2 నుంచి 3 కిలోలు తరుగు కింద మరి కట్ చేయడం, ట్రక్ షీట్ ఇచ్చిన తర్వాత కూడా కట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత గతంలో మరి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చే ముందు ఒక్క కిలో కూడా 10 గ్రాముల గింజలు కూడా ఎక్కువ పెట్టద్దని చెప్పి కరాఖండిగా చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ మరి వారు స్వయంగా వారే తూకం వేసినప్పుడు మరి 42 కిలోల ధాన్యం వచ్చింది అంటే మరి దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మరి ఆ రోజు చెప్పిన మాట ఏంది, ఈరోజు చెప్పిన మాట ఏంది? ఈరోజు 42 కిలోలు వచ్చినా మరి తరుగు తీసిన తర్వాత మరి అన్ని కామన్ రకం చేసి 20 రూపాయలు రేటు తగ్గించినా కూడా మాట్లాడకుండా అనేది మరి దేని సంకేతం ఇది? అంటే ఇటువంటి ఈ ప్రజాప్రతినిధులు మరి మిల్లర్స్తో కుమ్మక్కైనట్ట లేదా అధికారులు కుమ్మక్కైనట్ట మరి ఎటు పోతా ఉన్నాయి ఈ వ్యవస్థ? జిల్లా యంత్రాంగం దీని మీద మరి శ్రద్ధ వహించి ఇటువంటి తప్పుడు జరిగేటువంటి ప్రదేశాల్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయో దాన్ని తప్పకుండా చర్య తీసుకోవాలి. మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.